ఈ రోజు విశాఖ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు శాసనసభ సభ్యులను అనౌన్స్ చేయడం జరిగింది. కావున వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రార్థన. అలాగే కాంగ్రెస్ నుంచి చిన్న స్టేజ్ నుంచి ఈ రోజు ఎదిగి ఒక యూత్ కాంగ్రెస్ స్టేట్ లీడర్ గా మరియు ఈ గాజువాక ఏఐసిసి నుంచి మొట్టమొదటిగా విశాఖపట్నంలో అనౌన్స్ చేసిన సత్యారెడ్డి గారిని, అలాగే విశాఖ మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఒక ఐక్యతగా రానున్న కాలంలో విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలనే ఒక నిశ్చయంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అదే దశగా మనమందరం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఈ విశాఖ ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా గెలిచిన ఎంపీగా మరి ఎమ్మెల్యేలుగా అందరినీ కూడా కలిపికట్టుగా పనిచేయాలని, మిగతా అభ్యర్థులు కూడా ఎవరు విశాఖపట్నంలో ఎవరో స్థానికంగా ఉన్న ఎంపీలుగా పెట్టుకోలేరు. పక్క జిల్లా నుంచి తెచ్చిన బొత్స ఝాన్సీ గారు కానీ, ఈ రోజు భరత్ గారు కానీ, ఈ రోజు లోకల్ గా ఉన్న వ్యక్తిగా మన సత్యారావు గారిని ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ప్రజలతో ఉన్న వ్యక్తులు, ఏదో కొత్తగా ఈ రోజు వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తులు మాత్రం కాదు. ప్రతి నిత్యం కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోసం, ఒక కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రజల కోసం, ప్రజల కష్టాలకు పాలు పంచుకున్న వ్యక్తులుగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నారు. కాబట్టి దయించి విశాఖపట్నంలోనే ఒక మొట్టమొదటిసారిగా అందరినీ గెలిపించి రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇవ్వాలని, మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మేము మనందరినీ కోరుతున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా లాస్ట్ లో మన ఎంపీగా పోటీ చేసిన సత్యారెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు సన్నారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని నమ్మి మాకు ఈ టికెట్లు ఇవ్వడం జరిగింది. భీమిలి నియోజకవర్గం, భీమిలిలో ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో వ్యక్తులందరూ స్థానికేతరులు మాత్రమే. ఇప్పుడు భీమిలి నాయకులు ఇప్పుడు వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, అందరూ అక్కడ భీమిలి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. నేనైతే నిజంగా కాంగ్రెస్కి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ టికెట్ ఇచ్చిందంటే కేవలం లోకల్ వ్యక్తులకు మాత్రం ఇచ్చింది. నేను అదే ఊర్లో పుట్టి పెరిగా, అక్కడే చదువుకున్నా, అక్కడే నా బిజినెస్ అక్కడే, నేను అక్కడే సేవా కార్యక్రమాలు అక్కడే చేసేవాడిని. మీ అందరికీ నేను మ్యాక్సిమం ఉన్నాం ఇక్కడ మిత్రులు, ప్రెస్ మిత్రులందరికీ తెలిసిన వ్యక్తినే. ఎందుకంటే నేను చెప్తున్నా, ఇవాళ నాన్ లోకల్ పీపుల్ వచ్చి ఇవాళ రాజకీయం చేసి వారు అభివృద్ధి చెందుతున్నారు, కానీ లోకల్ సమస్యల మీద కానీ ఆ ప్రాంత అభివృద్ధికి కానీ ఎవరు తోడ్పడలేదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శర్మారెడ్డి గారికి, మా కాంగ్రెస్ నాయకులు పెద్దలకి అందరికీ, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి, అలాగే మా సెంట్రల్ లీడర్ రాహుల్ గాంధీ గారిని మేము పిఎం చేయాలనే దృఢ సంకల్పంతో మేము కష్టపడుతున్నాం. దీని అందరికీ మీ అందరూ మాకు సహకరించండి. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం పతాకం ఎగరేస్తుందని మేము సభాముఖంగా తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీయేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సిటీలు పెట్టింది కూడా టీడీపీ అని, ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసింది ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి ₹1,00,000 చొప్పున దుల్హాన్కి డబ్బులు ఇచ్చి అందరి పిల్లల పెళ్లిళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంత మునుపు అయితే 33,000 మందికి ఇచ్చాం. ₹165 కోట్ల ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మా ముస్లిం సోదరులు అంటావు, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరులు అర్థమవుతుంది. నేను దీన్ని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి ₹15 లక్షల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం. అదే మరి షాదీ ఖానాలు కట్టాం.
అదే మరి శ్మశానాలకి కబరస్థానాలకి ఆర్థిక సహాయం చేశాం. మసీదులు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చాం. దుల్హన్ అదే మరిగా మౌజములకి ఇమాములకి ఆంధ్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రోరేం ఇచ్చాం. వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నాయని ఉద్దేశించి ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలు అయింది, ఇమాములకి మౌజములకి డబ్బులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇతనికంటూ ఈయన రికార్డుకంటూ ఏ పని చేయలేదు. 90% పూర్తి చేసిన ఆజ్ హౌస్ కడపలో డిప్యూటీ సీఎం ఉండి 10% పూర్తి చేయలేకపోయారు. అది వీళ్ళ సమర్థత, అది మైనారిటీస్ పైన ఉండే ప్రేమ. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మీరందరూ ఆలోచించే సమయం వచ్చింది. నేను సబ్ ప్లాన్ తీసుకొచ్చాను. మైనారిటీ సోదరుల కోసం ఆర్థిక సహాయం ఇవ్వడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తే అందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలి. ఇలాంటి ప్రోత్సాహాలు చాలా ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిశాం. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపైన ఎన్ని దాడులు చేశాడంటే, అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెరబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు, అనాథలు అయిపోతారని ఆలోచించి భార్య భర్త 2 పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్కెళ్ళిపోతారనే ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి 2 బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఒకరిద్దరు కాదు, ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. మైనారిటీ ఆస్తులు కొల్లగొట్టారు. కడాన ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక సంఘటన చెప్పారు. మలేషియాలో పొరపాటున అయ్యన్నకు ఓటేసి గెలిపిస్తే నర్సీపట్నంను సర్వనాశనం చేస్తారని నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే కాకముందు ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆయన ఆస్తులు విలువ ఎంత అని ప్రశ్నించారు. ఒక్కసారి మీ ద్వారా అయ్యన్న పాత్రుడిని ప్రశ్నించేది ఏంటంటే, ఈ రోజు 1983 సంవత్సరంలో నీ ఆస్తులంతా, ఈ రోజు ఆస్తులంతా. ఇదే 1994లో అందరు నియోజకవర్గ నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు. కానీ ఈ రోజు నువ్వే అందరికీ జీపులు ఇచ్చే పరిస్థితి, అంటే ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే స్థితికి ఈ రోజు ఇచ్చామంటే దానికి కారణం ఏంటంటే 100 ఎకరాలు బినామీ ఎకరాలు 100 కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది. ఇది చూస్తే ఈ రోజు నర్సీపట్నంలో మనకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రౌడీజం తెలుసు, ఏ విధంగా గూండాయిజం తెలుసు, ఏ విధంగా దోచుకున్నా తెలుసు. దానికి 100 రెట్లు ఎక్కువ అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరి మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడు. రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 3వ వార్డుకి సంబంధించి కార్యక్రమం చేపట్టడం జరిగింది, డోర్ డోర్ కార్యక్రమం. దీనిలో భాగంగా ముఖ్యంగా జమీల్ గారి పెద్దలు జమీల్ గారు పాల్గొన్నారు. అలాగే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మామిడి శ్రీని గారు, అర్ని గారు, కౌన్సిలర్ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, పెద్దలు మరణి గారు, ఇంకా పెద్దలు నాగరాజు గారు, పెద్దలందరూ కూడా సమక్షంకి వెళ్ళే సరే ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడా నిరాశ పడడం జరుగుతుంది. ఎందుకంటే చూస్తే నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. నిన్న ఉదయం వాటి కానీ రాత్రి వాటి కానీ చూస్తే ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా 100% ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు చేసుకోవడానికి చెప్పి సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడతారు, చాలా మాట్లాడతారు, ఈ దోపిడీ అంటారు మాట్లాడితే. ఒకటే విషయం మీ దాకా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నారు. ఇందులో అందరూ కూడా అఫీషియల్ చాలా మంది ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అలాగే టీచర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అందరూ కూడా అతన్ని ప్రశ్నించేది ఏంటంటే, ఈ రోజు 1983 సంవత్సరంలో నీ ఆస్తులంతా, ఈ రోజు ఆస్తులంతా. ఇదే 1994లో అందరు నియోజకవర్గ నాయకులందరూ కలిపి ఒక జీప్ కొనిచ్చారు. కానీ ఈ రోజు నువ్వే
అందరికీ జీపులు ఇచ్చే పరిస్థితి, అంటే ప్రతి ఇంటి కూడా జీపు ఇచ్చే స్థితికి ఈ రోజు వచ్చామంటే దానికి కారణం ఏంటంటే 100 ఎకరాలు బినామీ ఎకరాలు 100 కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది. ఇది చూస్తే ఈ రోజు నర్సీపట్నంలో మనకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రౌడీజం తెలుసు, ఏ విధంగా గూండాయిజం తెలుసు, ఏ విధంగా దోచుకున్నా తెలుసు. దానికి 100 రెట్లు ఎక్కువ అయ్యింది పాత్రుడు పెద్ద కొడుకు మరి మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడు. రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున అయ్యన పాత్రుడు 67 సంవత్సరాలు వచ్చాయి అని చెప్పి స్వానుభూతిగా కానీ మీరు వేసి గెలిపించినట్లయితే ఈ నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తాడు వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి పరిస్థితులు కూడా ఒకసారి ఓటర్లందరూ కూడా మరి పెద్దలందరూ కూడా మున్సిపల్ పెద్దలందరూ కూడా చూడండి ఆ అయ్యన పాత్రుడు కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఆలోచనలు ఏ విధంగా చూడండి, ఏ విధంగా బిహేవియర్ అంతా చూడండి. ఆయనకి గానీ అవకాశం ఇస్తే పొరపాటున నర్సీపట్నం సర్వనాశనం చేస్తారని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి మీ అందరి తాలూకు ఆశీస్సులు మరి అందరికీ అందించి మంచి మెజార్టీతో గెలిపించాలని, నన్ను ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం నియోజక ప్రజలకు ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ అందరూ కూడా కోరుతాను. జై జగన్. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రామోజీ ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రజలను మోసం చేసి రామోజీ వ్యాపారాన్ని విస్తరించాలని స్పష్టం చేశారు. ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో ఇంట్లకు పంపించొద్దని ఇచ్చాడు, అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు బూమరాంగ్ వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళని వద్దన్నాం కానీ వీళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదా. ఒకసారి వాళ్ళని వద్దన్నాం కానీ 1,30,000 మంది మరి సచివాలయ ఉద్యోగులు వాళ్ళతో ఇంటికి ఇప్పించవచ్చు కదా అని ఇంకోసారి ఇది అంటున్నా కానీ ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు చనిపోతే అది ఆసరా చేసుకుని ఆ చావులను మళ్లీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే. లక్షణంగా సింపుల్ క్వశ్చన్, వాలంటీర్లు ఇళ్లకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే 4 ఏళ్ల 8 నెలల్లో 4 ఏళ్ల 6 నెలల్లో ఎంత, ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే 4-5 నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్లు చేస్తున్న పని వాళ్ళు అదే. ఇన్నాళ్లు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ 1 నెలలో అయితే పోదుగా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు, ఆలోచన లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు? వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు. నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు, వాలంటీర్ వ్యవస్థ పెట్టావు, దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టమ్ ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది, దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పర్సే ఏదో 2,60,000 మందిని పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు. 10 లక్షల మందిని పెట్టే పెరగదు. అదే నేను ఎప్పుడు అంటుంటా, వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు? ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు, ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు, చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు, ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వాళ్ళని నువ్వెట్లా మారుస్తావు? చంద్రబాబు నాయుడు మార్చగలడా వాళ్ళను? వీళ్ళని మార్చాలని చూసి ఆ ప్రాసెస్ లో వీళ్ళని రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్ లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఇది లేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఎదిగితే ఇప్పుడు అది తెచ్చి మా మీద పెట్టాలని చూడడం, గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం, వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లే. డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు. ఈ డెస్పరేషన్ లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. 4 రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు. జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు, సిఎస్కి రాశారు, అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు. బహుశా యూఎన్ఓ కూడా రాస్తారేమో ముగ్గురు కలిసి రేపు ఎల్లుండో. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నారు, ఆయన వల్లనే ఇదేంది అని రాస్తారేమో. కానీ నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు. ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పరేషనే దీంట్లో బయటపడుతుంది. ఎందుకంటే తీర్పు, ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది, రైటింగ్ అది వాళ్ళ క్లియర్గా ఉంది, చూస్తున్నాడు. అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ హింస రాజకీయాలు చేస్తుందని పల్నాడు తర్వాత మచిలీపట్నం ప్రకాశంలో జరిగిన కొన్ని దాడులు టెస్ట్ కేసులు చూపిస్తున్నారు చంద్రబాబు. ఎంత అన్యాయం! మచిలీపట్నంలో జరిగింది, ఎవరు మా వాళ్ళని కొట్టారు, కొడితే ఎమ్మెల్యే ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది నేను విన్నంత వరకు చూసినంత వరకు
వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు వాళ్ళెవరో అడ్డం పడినారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరో అంటే. దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతోందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరకు ఏదేదో గొడ్డలి, అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం. బహుశా బీజేపీ వాళ్ళు అన్నట్టున్నారు, ఎందుకంటే ఆ షర్మిలమ్మ కాంగ్రెస్ తరఫున నిలబడింది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మహిళపై దౌర్జన్యాలు చేస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చింతకాయల విజయ్ గురువారం ఆరోపించారు. ఎంత పచ్చబద్దాలో నేను మొన్న చెప్పాను, కార్యకర్తల కోసం వాలంటీర్లని వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసిపోతాడని చెప్పాను. నేను ఎంతమంది చెప్పింది ఆ రోజే వాలంటీర్ దగ్గర కూడా పారిపోయాడు. అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చబద్దాలు ఆడుతున్నాడు. ఎంత పచ్చబద్దాలంటే అయ్యన్న పాత్ర గారు రౌడీజం చేస్తారు. ఈ రోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక, నువ్వు ఏం చేసావు ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేతకాక అయ్యన్న పాత్ర అరాచకాలు చేస్తాడు, అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తాడు. 40 సంవత్సరాల్లో రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్ర గారిది ఏ రోజు కూడా ₹1 తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాలను సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్ర గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు? నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మా మీద 18 కేసులు 19 కేసులు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, మీరు కాదు. ఈరోజు అంత అరాచకం చేసి మా ఇంట్లో కూడా పాత ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలని రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరైనా చేశారంటే అది నువ్వు కాదు. ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి. లోపలేమో అన్ని దరిద్ర పనులన్నీ చేస్తావు, బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు. అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు, రాజకీయ వ్యభిచారం అంటారు. అది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మహిళల మీద నీకు ఏ మాత్రం గౌరవం లేదు. దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి. నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే ఆ మహిళలనేమో దారుణంగా కొట్టించినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ అయ్యమని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యారు. ఎందుకంటే పోలీసులు ఫోన్ చేస్తాడు, నీకు ట్రాన్స్ఫర్ ఆపేస్తానని. ఎప్పుడైనా 40 సంవత్సరాల చరిత్రలో అయ్యన్న పాత్ర గారు మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజల మీద విరుచుకుపడి దున్నపోతుల విరుచుకుపడే మనిషిని ఎవరన్నా మేము చూసావా? ఏ నాయకుడినైనా? ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు. మరి నువ్వు మాత్రం ఆ మహిళని ఏ విధంగా కొట్టించావో ఇంకా ప్రూఫ్ తో సహా ఉంది నీకు. ఎంత ఆ రోజు అయితే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా. ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు ఎలా జరిగిందంటే మాట్లాడు ఆమె అయితే ఆ మగవాళ్ళు అంత దారుణంగా ఎక్కువ మాట్లాడితే ఆ రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుపోయి కొట్టిస్తున్నారు. ఆ మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు రౌడీజం ఆపండి రోడ్. అక్కడ ఉన్నది ఇప్పుడు ఒకడు ఎవడన్నా దిక్మాల్లో ఎవడన్నా వచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఒక ఎమ్మెల్యే అయ్యాడు నువ్వు కొట్టండి రా అని చెప్పి. ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చరిత్ర ఆమెకి 2 నిమిషాలు అలా ఉంటే పాప అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితిలో తీసుకెళ్లిపోయి అసలు ఏమన్నా ఒక సోయ ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు. వైసీపీ మూకలను ఆ రోజు పంపించి ఆ మహిళలు కొట్టించలేదు. ఇంత దారుణమైన పనులు నువ్వు చేసి అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తున్నాడు, అయ్యన్న పాత్ర అరాచకం చేశాడు, వాళ్ళ కొడుకేమో రౌడీజం చేస్తాడు. ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు చెప్తున్నావు? ఏ రోజన్నా మేము గాని అయ్యన్న పాత్ర గారు కానీ ఇన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజల్ని హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చూపెట్టు. బూటకపు హామీలతో పోలీసులను వంచి మోసం చేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.
సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ దెబ్బ తినని వాళ్ళంటూ ఎవరూ ఉండటం లేదు. అందరూ ఆయన చేతిలో చావు దెబ్బలు తింటూ ఉన్నారు. ఎడాపెడా వాయిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం అన్ని వర్గాలని. ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖ, ఆయన ఆలోచనలకు అనుగుణంగా చాలామందితో పని చేయించుకుంటున్న శాఖ, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ కొంత చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్న శాఖ పోలీసు డిపార్ట్మెంట్. పని చేయించుకుంటున్నాడు పోలీసు శాఖతో, చాకరీ చేయించుకుంటున్నారు పోలీసు అధికారులతో, కానిస్టేబుల్స్తో, సిబ్బందితో. కానీ వాళ్ళకు రావలసిన రాయితీలు, వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులకు ఓకే, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటారు. క్రింది స్థాయి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ముఖ్యంగా రిజర్వ్ పోలీస్ పటాలాల్లో పనిచేసేవాళ్ళు, స్పెషల్ పోలీస్, ఎస్పీఎఫ్, ఇటువంటి విభాగాల్లో పనిచేసే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు పడుతూ కొంతమంది బాధాకరమంటే సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ క్యాష్ చెస్ట్, దానికి రక్షకుడుగా ఉన్న ఒక ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గారు ఈరోజు ఉదయం తన సర్వీస్ వెపన్తో కాల్చుకొని మరణించారు, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు అంటే అతను ఆర్థిక ఇబ్బందులు, సకాలంలో అతనికి రావాల్సిన బకాయిలు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల అతను సూసైడ్ చేసుకున్నారు. అతని ఫోటో ఒకసారి చూపించమ్మా. కానిస్టేబుల్స్, ఎస్, చాలా చక్కగా ఉన్నాడు కానిస్టేబుల్, వయసులో ఉన్నవాడు, యువకుడు, ఆర్థిక బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు.